మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక గోకవరం బస్టాండ్ శివాజ్యోతి థియేటర్ వద్ద ఏఎస్ఆర్ క్యాటరింగ్ మాజీ కార్పొరేటర్ వాషంశెట్టి గంగాధర్ సంయుక్త ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అల్పాహారం ప్రసాద వితరణ చేశారు. కాకినాడ నుంచి వచ్చిన కళాకారులు తయారు చేసిన మంచు శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేశారు. మంచు శివలింగంతో పాటు కూరగాయలతో ఏర్పాటు చేసిన ఆకృతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. భక్తులకు అల్పాహార ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ వాషంశెట్టి గంగాధర్ రావు, ఎస్ఆర్కే క్యాటరింగ్ అధినేత టి సతీష్ కుమార్ ప్రారంభించారు. సుమారు 5,000 మంది భక్తులు బారులు తీరి స్వామివారి ప్రసాదం అల్పాహారాన్ని స్వీకరించారు. వాషంశెట్టి మాట్లాడుతూ ఆ పరమశివుడి ఆశీస్సులు ప్రజలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా ఈ విధంగా మహాశివరాత్రి వచ్చిన భక్తులకు సేవ చేసుకునే కార్యక్రమం రావడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రి విచ్చేస్తున్నటువంటి అనేక మంది భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదాలు మన భక్తులందరికీ ఉండాలని మరీ కోరుకుంటూ ఈరోజు గోకవరం బస్టాండ్లోని శివజ్యోతి థియేటర్ దగ్గర గల అన్నపూర్ణ రెస్టారెంట్ వద్ద మరి ప్రత్యేకించి ఎస్ఆర్కే క్యాటరింగ్ వారు నేను అందరం కలిసి ఇవాళ భక్తులకు ప్రసాదం పంచాలనేటువంటి ఆలోచన చేసుకుని ఇవాళ మరి సతీష్ గారు నేతృత్వంలో ఇవాళ దాదాపు 5 రకాల టిఫిన్స్ అవి పెట్టి చేస్తున్నాం. ఈ మంచు శివలింగం గురించి ఒక్క విషయం చెప్పాలి. చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నటువంటి మంచు శివలింగం, ప్రత్యేకించి వాళ్ళు వర్కర్స్ వచ్చి ఇవాళ దరిదాపు 4-5 గంటల పాటు కష్టపడి ఈ శివలింగాన్ని తయారు చేశారు. వారందరికీ కూడా మరి ఈ రాజమండ్రి ఇచ్చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు ఈ మంచు శివలింగాన్ని దర్శించుకుని తరించాలని చెప్పేసి కోరుతున్నాను.